లేదు, ఇంకా ఇది చాలా నష్టము అని. కానీ అలా చెప్పలేము, ఎందుకంటే అయోధ్యలో కనిపించిన ఇద్దరు బీజేపీ ఇతర నాయకులు ఇద్దరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు అంటే స్టార్ కాబట్టి పక్కన పెడితే, చిరంజీవి గారికి కూడా ఒక సముచిత స్థానాన్ని ఇచ్చారు. చిరంజీవి గారికి కూడా ఇప్పుడే ఇచ్చేసారు. వెంకయ్య నాయుడుతో సమానంగా ఆయన కూడా పద్మభూషణ్ ఇచ్చారు. ఇద్దరు కలిసి పరస్పర సత్కారాలు కూడా చేసుకున్నారు. కాబట్టి క్యాంపులు బాగా దగ్గరయ్యాయి. ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళు బాగా దగ్గరైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వెంకయ్య నాయుడు అంటారు, నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఉపరాష్ట్రపతి చేసి నేను విశ్రాంత జీవితం గడుపుతున్నాను అంటారు. చిరంజీవి గారు కూడా నేను అందరికీ పెద్దను, నాకేమీ రాజకీయాలతో సంబంధం లేదంటారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరికీ ప్రభుత్వం ఇది ఇవ్వడంలో రాజకీయ సంకేతాలు కూడా స్పష్టంగానే ఉంటాయి. నిన్న మనం సినిమాల భాగం నిన్న మాట్లాడాం మనం. రాజకీయ భాగం ఎందుకు ఎన్టీఆర్కు పద్మశ్రీ దగ్గరే ఆగిపోయింది, ఎందుకు అక్కినేని నాగేశ్వరరావుకు భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే వరకు వెళ్ళింది? దాంట్లో ఏం రాజకీయం ఉండదా? అది రాజకీయం లేకుండా ఏమీ ఉండదు. అది మన సమాజం కూడా, మన రాజకీయాలు కూడా అలా అలవాటయ్యాయి. కర్పూరి ఠాకూర్కి ఎందుకు ఇచ్చారు? బీహార్లో మరి ఏదో ఇండియా కూటమి అక్కడ ప్రభావం చూపిస్తుందేమో అనుకున్నప్పుడు, నార్త్ ఇండియాలో బీసీలను దగ్గర చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కర్పూరి ఠాకూర్ని పడగొట్టిందే బీజేపీ. అప్పుడు జనసంఘం వాళ్ళే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టింది, ఆయనకే ఇచ్చారు. ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో వెళ్ళిపోతారేమో అని రేపటికి ఏమన్నా అది క్లారిటీ వస్తుందేమో. ఎందుకంటే యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును మించిన వ్యక్తి నితీష్ కుమార్. చంద్రబాబుతో ఎందుకు పోల్చగలుగుతాము అంటే, చంద్రబాబు వామపక్షాలతో ఉన్నాడు. ఉదయం యునైటెడ్ ఫ్రంట్, సాయంత్రానికి నేషనల్ డెమోక్రటిక్. అది 98లో 99లో చేశారు. మళ్ళీ 2004లో విడగొట్టుకొని 2008లో పూర్తిగా ఇటు వచ్చి మళ్ళీ 2014లో అటు వెళ్ళారు. మళ్ళీ 2018లో విడగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ కలిసి ఉన్నానని ఎన్నాళ్ళు నిన్ను అనేదో పాట పాడినట్టుగా, అది ఎదురు చూతురా గోపాల అన్నట్టుగా అక్కడ ఆయనకు తరహా అట్లా ఉంది. కాబట్టి ఇవి ఆ చంద్రబాబుతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో అవన్నీ చూసినప్పుడు చిరంజీవి గారికి కూడా ఖచ్చితంగా బీజేపీ మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మంచి అభిప్రాయం, మంచి స్నేహబంధం ఉన్నట్టే కదండి. ఆయన కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిణామాలు చూస్తే నేను చిరంజీవి మీద రాజకీయ వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు, కానీ మోదీకి ఆయన చాలా దగ్గరగా ఉండాలని గౌరవంగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన సైరా నరసింహారెడ్డి తీసినప్పుడు మోదీ పిలవలేదని వాళ్ళ ఆమె కోడలు ట్వీట్ పెట్టారు, తర్వాత వెళ్ళారు. RRR సినిమాకు అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ రామ్ చరణ్తో కలిసి ఆయన మళ్ళీ మోదీని కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా ఎప్పుడు భీమవరంలో మళ్ళీ కలుసుకున్నారు. సో పార్టీలోకి రాను అంతవరకు అదొకటి పాటిస్తున్నారు తప్ప మిగిలిన సాన్నిహిత్యాన్ని ఆయన ఏ రోజు అంటే కళ్యాణ్ గారికి కూడా ఆయన అదే చెప్తారు కదా, బీజేపీ తోటి దూరం కావద్దు అని. తప్పనిసరిగా బీజేపీతో అంటే చంద్రబాబు కంటే బీజేపీని ఎక్కువగా నమ్మొచ్చు అని మనం. అంటే ఏదో రాజకీయ పార్టీ, దానికి ఏదో రైటిస్ట్ ఫిలాసఫీ అయినా ఉంది దానికి. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అంత కాదు అని, క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి వస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉంది చాలామందికి. సో ఇక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందండి. ఒక పక్క ఆయన సమరానికి సిద్ధం అంటూ ఈరోజు శంకారం పూరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇంకా కొద్దిగా ఈ డిస్టర్బెన్స్లు, వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్స్ ఏం లేదు. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ బీజేపీ అలా కంటిన్యూ చేస్తుంది. అది ఇద్దరి మీద ప్రెషర్ పెంచే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. వీళ్ళు మరి నేను ఏదో ఎక్కడో చూశాను, చంద్రబాబు వీళ్ళు కూడా వెళ్తారు, చంద్రబాబు పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని. హీఈస్ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక ముక్కలో చెప్పాలంటే, ఆయన భూమి ఆకాశాలు ఏకం చేసే